నాన్ వెజ్‌కి ఆహ్, ఉచ్చు బిగుస్తుందా అన్న అనుమానాలొస్తున్నాయి. ఎందుకంటే గత కొంతకాలంగా నాన్ వెజ్ మీద తీవ్ర వ్యతిరేకత పెరిగింది. ముఖ్యంగా బీజేపీ అనుబంధ సంస్థలు అంటే వీహెచ్‌పీ గాని, లేకపోతే బీజేపీని అభిమానించే వాళ్ళు గాని, ఇండివిడ్యువల్స్ గాని, సంఘాలు గాని అందరూ గూడా నాన్ వెజ్ మీద చాలా కోపంగా ఉన్నారు. శివాజీతో మొదలైన ఈ గొడవ ఇప్పుడు నాన్ వెజ్‌కి చుట్టుకునేట్టుగా కనిపిస్తుంది. నాన్ వెజ్ కూడా ఎటువంటి ఆహ్, పశ్చాత్తాపం గాని, లేకపోతే వెనకడు గాని లేకుండా ఈ బ్యాటిల్‌లో నేను చేస్తాను అని డిక్లేర్ చేశాడు. బీజేపీకి వ్యతిరేకంగా అతను రోజుకి 4, 5 వీడియోలు పెడుతూనే ఉన్నాడు. డైరెక్ట్‌గా బీజేపీ అనట్లేదు గానీ, అతను ఆహ్, ఫేక్ బత్తాయిలని పిలుస్తున్నాడు. సో, బత్తాయిలంటే ఇక్కడ బీజేపీకి సంబంధించిన వాళ్ళందరినీ బత్తాయిలంటారు. ఎందుకంటే బత్తాయి ఆరెంజ్ కలర్‌లో ఉంటది కాబట్టి ఆ పేరు పెట్టి ఇక్కడ బత్తాయిలు బత్తాయిలని వాళ్ళని హేళనగా పిలవడం అనేది సోషల్ మీడియాలో ఎప్పటినుంచో ఉన్న ట్రెండు. బీజేపీ వ్యతిరేకులంతా కూడా బీజేపీ అండ్ వాళ్ళ సంఘ్ పరివార్ అంటారు. వాళ్ళనందరినీ బత్తాయిలని పిలవడం. అలాగా ఇప్పుడు ఇతను కూడా బత్తాయిలని అటాక్ చేయడం మొదలుపెట్టాడు. సో, అట్లాగే గరికపాటి మీద గూడా నిన్న ఒక సుదీర్ఘమైన వీడియో చేశాడు. అట్లాగే తన లైఫ్ తను ఎట్లా ఒక పేద ఇంటిలో నుంచి ఎట్లా ఎవాల్వ్ అయ్యాను. అంటే వాళ్ళమ్మ యాక్సిడెంట్‌కి గురవ్వడం, వాళ్ళ నాన్న ఒక ఏటీఎం దగ్గర 5,000కి సెక్యూరిటీ గార్డ్‌గా పనిజేయడం. తను అక్కడి నుంచి ఏదో ఒకటి చేసి ఒక 60,000 తీసుకొని విదేశాలకెళ్ళడం. అంతకుముందు అమెరికాలో అతను బాత్రూములు కడగడానికి కుదురుకోవడం. అక్కడ అతి తక్కువ జీతానికి పనిచేసి, అందులోనే కొంత మిగిల్చుకొని పెళ్లి చేసుకోవాలనుకోవడం. 20,00,000 అంత పెట్టి ఒక చిన్న ఇల్లు కొనుక్కొని, ఆ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ ఆ పెళ్లి క్యాన్సెల్ అయింది. ఎందుకంటే కరోనా టైంలో ఇతని ఉద్యోగం పోయింది. దాంతో పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి గాని, వాళ్ళ తల్లిదండ్రులు దాన్ని క్యాన్సెల్ చేసుకున్నారు. అప్పుడు ఇతను అప్పో సప్పో చేసి ఒక 60,000 తీసుకొని అతను సోమాలియా, ఇథియోపియా ఇటు ఆఫ్రికా దేశాలు తిరిగి, అక్కడి నుంచి మెల్లగా యూట్యూబ్‌లో వీడియోలు పెట్టడం. అట్లా అట్లా అతను యూట్యూబ్‌లో డబ్బులు సంపాదించడం అనేది మొదలుపెట్టి దాదాపు 8-10 కోట్ల వరకు అతను ఓవరాల్‌గా సంపాదించాడని చెప్తున్నాడు. ఈ స్టోరీ అంతా గూడా నిన్న చెప్పాడు. అట్లాగే ఇప్పుడు అతను బూతులు మానేసి వ్యంగ్య ధోరణిలోకొచ్చాడు. సెటైర్‌లేస్తున్నాడు. గరికపాటి మీద గాని, లేకపోతే ఆహ్, బీజేపీ నాయకుల మీద వేస్తున్నాడు. బీజేపీకి వ్యతిరేకంగా ఈ ఇష్యూలో తనకు అనుకూలంగా ఉన్న వాదనలు గూడా ఎవరెవరు మాట్లాడారో వాళ్ళ వీడియోలు పెడుతున్నారు. అట్లాగే ఇంకొంతమంది తనకి యాంటీగా ఉన్న యూట్యూబర్స్ మీద గూడా అతను వార్ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. సో, నేను నిద్రపోను. నేనింక ట్రావెల్ గూడా చేయను. వీడియోలో పెడుతుంటాను. రోజుకి 16 గంటలు పనిచేస్తాను. రోజుకి వీడియోలు 10, 12 పెడుతుంటాను. రెండోది సబ్‌స్క్రైబర్లు. అతనికిప్పుడు దాదాపు నాకు తెలిసి 'నాన్వేషణ' అనేది యూట్యూబ్ ఛానెలు, 'ప్రపంచ యాత్రికుడు' యూట్యూబ్ ఛానెలు, అట్లాగే ఇన్‌స్టాలో 'నాన్వేషణ', ఫేస్‌బుక్ ఇవన్నీ కలిపితే దాదాపు ఒక 10,00,000 మంది వరకు అన్‌సబ్‌స్క్రైబ్ గాని, అన్‌ఫాలో గాని అయ్యారు. 10-15 లక్షల వరకు. కానీ ఇప్పటికి గూడా అతనివి అన్నీ కలిపితే కనీసం ఒక 40,00,000 వరకైతే సబ్‌స్క్రైబర్లు, ఫాలోయర్స్ ఉన్నారు. దానివల్ల పెద్ద ఆదాయం అయితే అతనికేం పడదు. ఎందుకంటే అతని వీడియోస్ ఇప్పుడు గూడా 5,00,000 నుంచి 10,00,000 వరకు గూడా వెళ్తున్నాయి. కాబట్టి ఇక్కడ యూట్యూబ్‌లో డబ్బులు రావాలంటే సబ్‌స్క్రైబర్లు ఇంపార్టెంట్ కాదు. వ్యూస్ అండ్ వాచ్ టైమ్ ఈ 2 ఇంపార్టెంట్. అంటే ఒక వ్యక్తి ఎంతసేపు ఆ వీడియోని చూస్తున్నాడు, ఎంతమంది చూస్తున్నారు అనేది. అంటే మినిమమ్ 8 మినిట్స్ చూస్తే యూట్యూబ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ 3 యాడ్స్ వస్తాయన్నమాట. 3 యాడ్స్‌ని మనం చూస్తాం కాబట్టి, ఆ 3 యాడ్స్ డబ్బులు యూట్యూబ్‌కొస్తుంది. అందులో యూట్యూబ్ 45% పట్టుకొని 55% యూట్యూబ్ నిర్వాహకులకి ఇస్తుంది. సో, ఇతనికి గూడా అదే పద్ధతిలో వస్తుంది. అది కాకుండా ఆహ్, ఇంకా వేరే రకాల కమర్షియల్స్ ఇవి గూడా డబ్బులొచ్చే అవకాశం ఉంది. అంటే ఎవరికైనా ప్రమోట్ చేసిన ప్రాజెక్ట్‌లకి మార్కెటింగ్ అంటారు. అఫిలియేటెడ్ మార్కెటింగ్. సో, అలాంటివి రకరకాల రూపాల్లో డబ్బులొస్తాయి. బేసిక్‌గా ఇది యూట్యూబ్ రెవెన్యూ మోడల్. సో, ఈ మోడల్‌లో అతనికి ఇప్పటికిప్పుడు ఇబ్బంది లేదు. కాబట్టి అతను నన్నెవడేం చేయలేడు. మీరు ఎంతమంది ఎళ్ళినా నాకేం ఫరక్ లేదు అన్నట్టుగా ఉన్నాడు. కానీ ఇక్కడ బీజేపీ ఫోర్సెస్ తీవ్రంగా ప్రెజర్ చేస్తున్నాయి ప్రభుత్వాల మీద. ఆల్రెడీ ఖమ్మంలో కేసు నమోదైంది. వైజాగ్‌లో ఫస్ట్ వీహెచ్‌పీ కేసు పెట్టింది.
ఇక్కడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కరాటి కళ్యాణి కేసు పెట్టింది. సో, ఈ ప్రెజర్ వల్ల పోలీసులు కూడా రంగంలో దిగారు. ముఖ్యంగా పంజాగుట్ట పోలీసులు మీడియాతో మాట్లాడారు. వాళ్ళేందంటే ఆల్రెడీ ఇన్‌స్టాకి, యూట్యూబ్‌కి నోటీసులిచ్చారు. ఇతని యూజర్ ఐడీ డేటా అంతా ఇవ్వండి అనేసి. సో, వాళ్ళ నుంచి ఇంకా సమాధానం రాలేదని చెప్తున్నారు. వాళ్ళకి గూడా లీగల్‌గా వాళ్ళు గూడా ఇవ్వాలా లేదా? లేకపోతే మేము ఇవ్వమని చెప్పచ్చా? అవన్నీ చూసుకొని వాళ్ళు ఎందుకంటే